ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం గ్రహస్థితి సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. అనగా ఈ రాశి వారికి అష్టమ స్థానమందు శుక్రుడు యోగిస్తున్నారు, నవమ స్థానమందు గురుడు యోగిస్తున్నారు, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తున్నారు, అలాగే దశమ కేంద్రమందు బుధుడు మిశ్రమ ఫలదాత, పంచమంలో ఉండేటువంటి రాహువు మిశ్రమమైనటువంటి ఫలదాత, అలాగే కేతువు కుజుడు ఈ రెండు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా అనుకూలించేటువంటి గ్రహంగా ఉన్నారు. అంటే గోచార పరంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి తులారాశి. ఇంత యోగిస్తూ ఉన్నా కొంతమంది చెప్తారు, ఏమంటే మీరు మంచిగా ఉందన్నారు, తులారాశి వారి పరిస్థితి బాగాలేదేంటి అని అంటే, వారి వారి జాతకాల్లో దశాంతర దశలు బాగా లేకపోతే ఈ ఫలితాలు రావు. బాగుంటే బాగున్న దాని మీద ఎక్కువగా ఈ శుభ ఫలితం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత గోచార పరిస్థితులు కనుక పరిశీలన చేస్తే, అటు షష్ఠ స్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు ఆయన వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదలను తీసుకొస్తారు. రుణ బాధలు, రోగ బాధలు, శత్రు బాధలు ఇటువంటి వాటిని నివారిస్తూ ధనధాన్యాభివృద్ధించ అన్నారు. అంటే ధనాన్ని ధాన్యాన్ని వృద్ధి చెందించేటువంటి గ్రహమే కానీ ఇబ్బంది పెట్టేటువంటి స్థాయి కాదు. అలాగే అష్టమ శుక్రుడు ఈ తులారాశి వారు పడేటువంటి మానసిక శారీరకమైనటువంటి శ్రమను తగ్గిస్తూ ఉంటారు. విచారే నవమే రవు, ఇది రవి 9వ స్థానంలో ఎప్పుడు ఏదో ఒక రకమైన ఆలోచన బుర్రలో ఉండేలా చేసినప్పటికీ అర్ధంచ స్వకులాచార అన్నారు. గురుడు ఎంతసేపు కూడా ఆ ఆలోచన డైవర్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఏదో కులాచారాన్ని పాటిస్తూ ఉండడం, దైవికంగా వెళుతూ ఉండడం, ఇలా మనసు అనేటువంటిది చంచలంగా ఉండకుండా నిశ్చలంగా ఉండేటువంటి విధంగా గురుడు ప్రయత్నం చేస్తారు. ఇక లాభస్థానం ముందు కుజుడు ఆయన చాలా గొప్ప ఏకాదశ స్థానకే కుజే 11వ స్థానంలో కుజుడు ఉంటే ధైర్యము, శౌర్యము, పరాక్రమము, సౌభాగ్యము అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి గ్రహాలు ఎక్కువ సంఖ్యలో యోగిస్తూ ఉన్నప్పుడు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, సాంఘికంగా అన్నిటి పరంగా కూడా తులారాశి వారికి ఇది మంచి సమయం. అందుకని అనుకున్నాం, గత వారంలో కూడా ఏదైనా పదవీ యోగం లాంటిది కూడా ఉన్నది. ఏదైనా ముఖ్యమైనటువంటి పదవుల్ని అలంకరించేటువంటి వారిలో ఎక్కువ మంది తులారాశి వారు అయి ఉంటారు. అది ప్రైవేటు ఉద్యోగాల దగ్గర నుండి, ప్రభుత్వ ఉద్యోగాల దగ్గర నుండి పెద్ద పెద్ద పదవుల వరకు అన్ని రంగాల వారు తులారాశి వారు చక్కగా ముందుకు సాగుతూ ఉండడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది అని. కాబట్టి మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఈ తులారాశి వారు ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి.